700 కోట్ల ల్యాండ్ స్కామ్ చేశారు అని అయితే వార్తలు వస్తున్నాయి. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం కేంద్రంగా 700 కోట్ల సజ్జల గారు 52 ఎకరాలు, సజ్జల రామకృష్ణారెడ్డి కడప పట్టణానికి అతి సమీపంలో ఉన్న 100 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమికి ఎసురు పెట్టారు. ఈ వార్తల్లో నిజమెంత, అసలు మ్యాటర్ ఏంటి అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. నీ ఓటుని నీ వేటుకే వాడుతుంటే వింతగా జుట్టు పట్టి రచ్చ కీర్చి నిలదీయవనేరుగా ఉడుకెత్తిన నెత్తురే ఒక నిప్పుటేరులాగా కదలిరా పనైపోద్ది రారా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయం ఏదైతే రీసెంట్గా నడుస్తుందో భూ స్కామ్లు అలాగే ల్యాండ్ స్కామ్లు గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఒకవైపు చూసుకుంటే సజ్జల గారు 52 ఎకరాలు కబ్జా, అడవి ప్రాంత భూమిని కబ్జా చేసి విల్లా కట్టుకున్నారనే వార్తలు వస్తుంటే, మరోవైపు వన్యం దివ్య అలియాస్ రీతు చౌదరి అనే ఆమె 700 కోట్ల ల్యాండ్ స్కామ్ చేశారు అని అయితే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత, అసలు మ్యాటర్ ఏంటి అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. వన్యం దివ్య అలియాస్ రీతు చౌదరి సోషల్ మీడియాలో ఫేమ్ అయిన ఈమె అలాగే జబర్దస్త్లో నటించున్నారు. అలాగే బుల్లితెర పైన కానీ వెండి తెర పైన కానీ రెండు తెరల్లో తనైదాని స్టైల్లో నటించున్నారు. కొంచెం ఫేమ్ అయితే ఉంది రీతు చౌదరి అనే ఆమెకి. అయితే రీసెంట్గా 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ అలాగే అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను కానీ 700 కోట్ల ల్యాండ్ స్కామ్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్కామ్ ఎలా బయటికి వచ్చింది, ఎవరు బయట పెట్టారని అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికైతే మనం ప్రయత్నిద్దాం. ఇప్పుడైతే వీడియోని మొదలు పెడదాం. ముందుగా మనం చూసుకుంటే రీతు చౌదరి 700 కోట్ల ల్యాండ్ స్కామ్ ఎలా జరిగింది అని మనం చూసుకుంటే, ఎవరైతే ఇబ్రహీంపట్నంకి సంబంధించిన రిజిస్టర్ అధికారి స్వయంగా సీఎం చంద్రబాబు గారికి అయితే అలాగే నారా లోకేష్ గారికి అయితే ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో మొత్తం స్పష్టంగా వివరించున్నారు ఈ స్కామ్ ఎలా జరిగింది. ఎవరైతే ఈ రీతు చౌదరి అనే ఆమెకి భర్త అయిన శ్రీకాంత్ అనే పేరు పైన ఈ ఆస్తి ఉంది. ఈ శ్రీకాంత్ అనే అతను బినామీ అంటూ అతను లేఖలో ప్రస్తావించడం జరిగింది. అదే విధంగా మనం చూసుకుంటే ఆయన చెప్పిన లేఖలో చెప్పిన అంశం ఏంటంటే, ఎవరైతే ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఆయన లేఖలో ప్రస్తావించారంటే, ఎవరైతే వైఎస్ కుటుంబానికి సంబంధించిన వైఎస్ అనిల్ అనే అతను, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిఏ అయిన కేఎన్ఆర్ అనే అతను, అదేవిధంగా భారతిరెడ్డి గారికి కూడా దీంట్లో ప్రధాన పాత్ర ఉందని, ఇది బినామీ ఆస్తి అని, అతని సొంత ఆస్తి కాదని ఎవరైతే ఆ రిజిస్టర్ ఇబ్రహీంపట్నంకి సంబంధించిన రిజిస్టర్ ఆఫీసర్ అయితే ఆరోపణ అయితే చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు గారికి లేఖ కూడా రాశారు. ఈ పార్టీకి ఆయన్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారని అయితే సమాచారం కూడా వస్తుంది. రేపు మరింత వివరాలు అయితే బయటికి రావడానికి అవకాశం ఉంది. మరోవైపు చూసుకుంటే రీతు చౌదరి గారు కూడా ఆమె సైడు చెప్పుకుంటూ వచ్చింది. నాకు ఇంత ఆస్తుందని నాకు తెలీదు, నాకు కేవలం ఒక సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టాను, ఉందని నాకు ఏమాత్రం సమాచారం లేదు, నాకు సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టాను. ఈ శ్రీకాంత్ అనే అతనితో నేను ఆల్రెడీ డైవర్స్కి అప్లై చేస్తున్నాను, అది కోర్టులో ఉంది, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, త్వరలోనే నోటీస్ పంపుతానని రీతు చౌదరి అనే ఆమె వర్షన్ అయితే చెప్పుకుంది. మరోవైపు చూసుకుంటే శ్రీకాంత్ వర్షన్ చూసుకుంటే, నేను ఒక్కడనే కాదు దొంగ, ఎవరైతే లేఖ రాశారో అతను కూడా దొంగే, అతను కూడా బినామీ అని అతని పైన ఇతను కూడా ఆరోపణ చేశారు. ఇదంతా చూసుకుంటే వీళ్ళిద్దరు బినామీలాగా ఉన్నారు అనే సమాచారం అయితే తెలుస్తుంది. ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటూ వాళ్ళు చెప్పే వర్షన్ని బట్టి చూసుకుంటే ఇద్దరు దొంగలే అనే సమాచారం అయితే బయటకు వస్తుంది. ఈ పూర్తి వివరాలు బయటికి రావాలంటే ఏసీపీ అధికారులు బయట పెట్టే అంశాలను బట్టి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎనీవేర్ పద్ధతిని వాడుకొని రిజిస్ట్రేషన్ జరిగినట్టు, ఇందులో స్కామ్ జరిగినట్టయితే బయటకు వచ్చింది. ప్రజెంట్ పూర్తి వివరాలు విచారణ తర్వాత ఏదైతే వస్తుందో ఆ విచారణ తర్వాత వచ్చిన వివరాలని మీ ముందుకు తెస్తాను. అంత లోపల మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ ఇస్తారని, ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు వీక్షించడానికి అలాగే నేను విశ్లేషించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాకు సబ్స్క్రైబ్ చేసి మీ వంతు ప్రోత్సాహాన్ని ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ, బై బై.